అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ కాత్యాయని గారి అత్తగారు ఆవకాయ. ఏమే కాంతం, ఈ ఏడాది మన వాళ్ళందరికీ ఆవకాయ నేనే పెడదామనుకుంటున్నా. ఏమంటావు? 100 సునామీలలో కొట్టుకుపోతున్న ఫీలింగ్. నాలో ఏదో తెలియని ఆందోళన, కంగారు. పైకి కనబడనీయకుండా సరేనని అప్పటికి తప్పించుకున్నా. ఆవకాయ సీజన్ వస్తోంది అనగానే మా ఇంట్లో అందరికీ గుండె నిమిషానికి 100 నుండి 130 సార్లు కొట్టుకుంటుంది. పిందె ఆవకాయ, కాయ ఆవకాయ, తయారైన ఆవకాయ, పండు ఆవకాయ, తొక్క ఆవకాయ, టెంక ఆవకాయ, నా బొంద ఆవకాయ, నా తలకాయ కాయ. ఇలా పిందె, పండు, పుచ్చు, చచ్చు తేడా లేకుండా రకరకాల కాయలతో రకరకాల ప్రయోగాలు చేసి పెద్ద టిఫిన్ల నిండా తీసుకొని గ్రామ కుంకుమ నోములాగా అందరికీ పంచటం. తరువాత రుచి చూసారా లేదా, ఎలా ఉంది అంటూ ప్రతి సంవత్సరం చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు తోడేయటం మా అత్తగారి అలవాటు. వద్దంటే వినే మనిషి కాదాయే. పోయినేడాది పక్క వీధిలో కొత్తగా వచ్చిన పరందామయ్య గారు ఏదో పని మీద ఇంటికి వస్తే, రండన్నయ్య గారు, పిందావకాయ పెట్టాను, రుచి చూడండి అంటూ ఆయన మీద ప్రయోగించేశారు. పిందె ఆవకాయ, కొత్తగా వింటున్నానే అన్నారో లేదో వెంటనే పెద్ద సీసాడు పచ్చడితో ప్రత్యక్షం. తిన్నాక రుచి చెప్పడం మర్చిపోకండే అని ఆర్డర్. అబ్బో, మీ చెయ్యి పెద్దదే అని సంబరపడుతూ పచ్చడి సీసాతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళారు. అంతే, ఆ మరుసటి రోజు ఇంట్లోకి వీధిలోకి కాలు కాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న ఆవిడ ఆత్రం చూసి, ఎందుకండి అన్నా. అదేనే, అన్నయ్య గారి కోసం ఆవకాయ రుచి చెప్పనేలేదుగా. ఆ మరునాడు మంత్రాల మధ్యలో ఓం పిందాయ నమః, ఆవాయ నమః, కాయాయ నమః, అపచారం అపచారం, క్షమించు తండ్రి అంటూ లెంపలు వేసుకుంటున్న ఆవిడ్ని చూసి ఎంత వేదన పడుతున్నారో పాపం అనుకున్నా. ఇంక రోజు నిద్ర లేచింది మొదలు అన్నీ వీధి గుమ్మం దగ్గరే. ఏమో అనుకునేరు, తినడం త్రాగటమును, కాఫీలు, టిఫినీలు, ఆఖరుకు భోజనం, నిద్ర కూడా ఆ వీధి గుమ్మంలోనే. అయినా వారం రోజుల దాకా ఆయన జాడే లేదు. ఎట్టకేలకు తపస్సు ఫలించి ప్రత్యక్షమైన భగవంతునిలాగా పరంధామయ్య గారు నెమ్మదిగా నీరసంగా వస్తూ కనపడ్డారు. పరుగు పరుగున ఆయనను సమీపించి, అన్నయ్య గారు, అన్నయ్య గారు అంటూ పిలిచారు. ఈవిడను చూడగానే ఆయన పై ప్రాణాలు పైనే పోయాయి. అదాటున పక్కనే ఉన్న అతని పరిచయం లేకపోయినా చెయ్యి పట్టుకొని, వాళ్ళిల్లా అక్కడే, నే చూపిస్తా పదా అంటూ ఇంకో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా పక్క సందులోకి లాక్కుపోయి వాడికి చేతులెత్తి దండం పెట్టి అటు నుంచి అటే తప్పుకోవడం. అది ఆవిడ చూడడం, పనిలో పనిగా నా కళ్ళబడడం. బలవంతంగా నవ్వాపుకుంటూ ఆవిడ మొహంలో మొహం పెట్టి చూడలేక నా యాతన పగవాడికి కూడా వద్దు. తరువాత పనమ్మాయి ద్వారా తెలిసింది, ఆవకాయ తిన్న ఆయన రోజుకు 30 బంక విరేచనాలతో ఆస్పత్రి పాలవడం. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోండి, మా ప్రయత్నం మేం చేస్తామని డాక్టర్లు చేతులెత్తేయడం. ఏ దేవుడి దయవలనో బ్రతికి బట్టకట్టడం. పాపం, ఆ రోజు ఆయన ఆ విధంగా ప్రవర్తించడంలో ఏ తప్పు లేదనిపించింది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ ఆవకాయ దెబ్బకి మా కుటుంబంతో మాట్లాడడం మానేశారు. ఇక లాభం లేదని పని వాళ్లకు రుచి చూపించడం, రెండో రోజే వాళ్ళు పని మానేయడం. ఇలా ప్రతి సంవత్సరం ఎర్రటి ఎండలో నేను కొత్త పని వాళ్ళని వెతుక్కోవడం. ఆవకాయ దెబ్బకి వాళ్ళు మానుకోవడం పడలేక మా అత్తగారిని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి సీరియస్గా ఆవిడ చేతిని నా తలపై ఉంచుకొని, ఇకపై ఏ పని వాళ్ళకైనా ఆవకాయ రుచి చూపించారంటే నా మీద ఒట్టే అంటూ ఒట్టు వేయించుకున్నా. ఆ దెబ్బతో ఆవకాయ బలిపశువులు ఎవరూ దొరకక, దిగులుతో తిండి సహించక చిక్కి శల్యమైపోతున్న ఆవిడను ఏం చెయ్యాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళందరూ జుట్లు పీక్కుంటుంటే అమెరికాలో ఉన్న మనవడు ఒక మహత్తరమైన ఐడియా ఇచ్చాడు. బామ్మ బామ్మ, నీ ఆవకాయ అంతా అమెరికా పంపించవే, అక్కడ ఉన్న తెల్లవాళ్ళందరికీ రుచి చూపిస్తా అంటూ. అత్తగారి ఆవకాయ అంతా అమెరికా కాదు కాదు, బంగాళాఖాతంలో వెళ్ళింది. తిన్న తెల్ల ఫ్రెండ్స్ అందరూ వావ్, సూపర్, టేస్టీ,
మెసేజులతో ముంచెత్తుతుంటే ఇంకా కొత్త రకం ఆవకాయలు ఎలా పెట్టాలా అని రెట్టించిన ఉత్సాహంతో ఆవకాయ ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్తో కుస్తీలు పడుతున్నారు మా అత్తగారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.